అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ నాగా. చాలా మందికి 2 లైన్లు ఒకేసారి గీయటం రాదు. నాకు కూడా మొన్నటిదాకా రాదండి. కానీ ఈ మధ్య నేను ఒక ట్రిక్ నేర్చుకున్నాను. ఆ ట్రిక్ మీకు చెప్దామని చాలా సింపుల్గా ఎవ్వరు చెప్పని విధంగా చెప్తాను. నేను 2 లైన్లు ఒకేసారి గీయటం అంటే అది చాలా ఈజీ అండి. మనకి ఇన్ని రోజులు తెలియక గీయలేదు. నేనైతే నిన్న ఇవాళ ఇంటి ముందు ముగ్గు ట్రై చేశానండి, వచ్చేసింది. ఆ ట్రిక్ మీకు చెప్దామని ఈ వీడియో మీకు ఏమైనా యూజ్ అవుతుందేమో అని చేశానండి. ఎందుకంటే సంక్రాంతి వస్తుంది కదా, అందులో ఇది ధనుర్మాసం కాబట్టి అందరూ డబల్ లైన్ ముగ్గురు వేస్తూ ఉంటారు కదా. ఆ ట్రిక్ మీకు తెలుసుకొని మీరు కూడా వేస్తారని చెప్పేసి ఈ వీడియో తీస్తున్నాను. ఓకే రాండి, చూపిస్తాను. ఫస్ట్ ఇలా ముగ్గు పట్టుకోండి. ఇలా ముగ్గు పట్టుకున్న తర్వాత ఇదేంటంటే ఇదిగోండి, ఈ గ్యాప్ చూసారా, ఈ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లోంచి పడుతుంది ముగ్గు. అలాగే మనం ఎప్పుడు వేస్తాం కదా ఇట్లా సింగిల్ లైను, ఇలా సింగిల్ లైనే వేయండి. ఇక్కడ ఏంటంటే కొంచెం గ్యాప్ ఇవ్వండి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఒక లైన్ పడుతుంది, ఇక్కడ ఒక లైన్ పడుతుంది. అర్థమవుతుందా? మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇదిగోండి, ఈ గ్యాప్లోంచి పడుతుంది, ఇక్కడ ఈ గ్యాప్లోంచి పడుతుంది, ఇటు నుంచి పడుతుంది. బాగా అబ్జర్వ్ చేయండి, ఈజీ అండి. చూసారా, ఇక్కడి నుంచి పడుతుంది నాకు, మళ్ళీ ఇక్కడి నుంచి పడుతుంది. ఈ సింగిల్ లైనే ముగ్గు అయిపోయిందాక ఇక్కడ రాబడిద్ది అనమాట. మళ్ళీ చూపిస్తాను చూడండి. ఇలా మధ్యలో సందులోంచి ఇటు సైడ్ నుంచి రెండు చాలా స్లోగా చూపిస్తున్నాను చూడండి. ఇటు సైడ్ నుంచి అనమాట. ఇలా మీకు చూపించాలని చెప్పి ఇది ఆపాను. ఇక్కడి నుంచి పడుతుంది, మళ్ళీ ఇక్కడ సింగిల్ లైన్ పడుతుంది అనమాట. ఇక్కడి నుంచి మళ్ళీ చూడండి, నేను చాలా క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ ఫింగర్స్ మధ్యలో నుంచి పడుతుంది, అలాగే ఇటు సైడ్ నుంచి పడుతుంది. 2 లైన్లు అనమాట. ఇదిగోండి, ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అదే వస్తుందండి. ఇలా నేను దీని మీద ముగ్గు కూడా వేసి చూపిస్తాను. చూసారా, ఇక్కడి నుంచి పడుతుంది, ఇక్కడి నుంచి ఈ 2 గ్యాప్ల నుంచి అనమాట. ఇదేమో మామూలుగా ఇలా జరుపుకుంటూ వెళ్ళాలి. ఈ ఫింగర్ అనేది ఇలా జరుపుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఫింగర్ మధ్యలోంచి పడుతుంది. నేను ముగ్గు కూడా వేసి చూపిస్తాను. నేను దీని మీద ఒక ముగ్గు వేసి చూపిస్తాను. చూసారా, ఇలా 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 ఈ మధ్యలోంచి పడుతుంది, ఇది పడుతుంది. ప్రాక్టీస్ మీద నుంచి వస్తుందండి. రోజు ఇంటి ముందు మీరు వేస్తారు కదా, 1 రోజు 2 రోజులు ఏదో ఒక ముగ్గు. ఇప్పుడు ఏదన్నా 3 డాట్స్ పెట్టేసి ఇలా పెట్టేసి ఇలా వేసేటప్పుడే మీరు సింగిల్ లైన్ వేస్తారు కదా. ఇప్పుడు ఇలా సింగిల్ లైన్ వేస్తారు కదా, ఈ సింగిల్ లైన్లే ఇలా డబల్ లైన్ వేసి చూపించండి. నేను ముగ్గు వేసి చూపిస్తాను రండి. ఇదిగోండి, నేను ఇక్కడ 7 లైన్లు పెట్టి ముగ్గు గీస్తున్నాను. 2 లైన్లది వేస్తుంటే అదే వస్తుందండి. నేను నిన్నటి నుంచే ప్రాక్టీస్ చేశాను. చూసారా, ఇలా వేశారు కదా. ఇదిగోండి, ఇట్లా ఈ ఫింగర్ మధ్యలోంచి ఇక్కడి నుంచి అనమాట, ఇక్కడి నుంచి ఫింగర్ మధ్యలోంచి పడుతుంది చూడండి. ఇదిగోండి, ఇక్కడ అనమాట. అలా చూసారా, వేస్తుంటే అదే. నేను నిన్నటి నుంచి స్టార్ట్ చేశానండి. జస్ట్ ఏంటంటే నాకన్నా మంచిగా వేసేవాళ్ళు చాలామంది ఉంటారు. కాకపోతే నేను ముందు ఐడియా అనేది ఇస్తే మీకు డీటెయిల్గా చెప్తే మీరు వేసుకుంటారని చెప్పేసి వేస్తున్నాను. చూసారు కదా, ఇక ఫింగర్స్ మధ్యలోంచి ఇక్కడి నుంచి ఏలు ఇట్లా జరుపుకుంటూ వెళ్ళాలన్నమాట. ఈ ఏలు ఇలా 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 జరపాలి. ఇది అనేది ఇలా జరపాలి. ఈ ఫింగర్ మధ్య నుంచి పడుతుంది. ఇదేమో మా ముగ్గు వేసేటప్పుడు ఎలా జరుపుతామో అలా జరపాలన్నమాట. నెక్స్ట్ ఇంకో సైడు ఇంకొకళ్ళు ఇలా ఫింగర్స్ మధ్యలోంచి ఇలా కూడా వేస్తారనమాట. నాకు అలా రాదు. నేను ఇది నిన్న నేర్చుకున్నాను, మీకు కూడా చెప్దామని చెప్పేసి వచ్చాను. ఇలా వేస్తే ముగ్గు సింగిల్ లైన్కి డబల్ లైన్కి తేడా ఉంటుందండి. కొంచెం ఏంటంటే అందంగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు ధనుర్మాసం కదా, అందరూ 2 లైన్లు కలిపి వేస్తారనమాట. ఇలా ఇలా చూసారు కదా. ఎలా వేస్తున్నాను, ఈ వేలు అనేది ఈ బొటన వేలు జరుపుతున్నాను, ఈ ఫింగర్ మధ్యలో గ్యాప్ ఇస్తున్నాను. ముగ్గు కొంచెం మరింత తీసుకోండి, అప్పుడు లైన్ కొంచెం దూరం దాకా వస్తుందన్నమాట. ఇదిగోండి, చూసారా, ఈ ఫింగరు
ఇలా జరుపుతున్నాను, ఈ ఫింగర్ ఇలా జరుపుతున్నాను. ఈ రెండు వేళ మధ్య కొంచెం గ్యాప్ ఇస్తున్నాను. ఏం లేదు, చాలా సింపుల్ అండి. మన ముగ్గు కొంచెం తీసుకుంటే ఏంటంటే కొంచెం లైనే వస్తుంది. కొంచెం మరింత పట్టుకున్నాం అనుకోండి కొంచెం లాంగ్ లైన్ అయినా వస్తుంది అనమాట. చూడండి, వేలు దగ్గర నుంచి ఇదిగోండి, ఇదిగో చూడండి, ఇలా ఇక్కడ సందులో నుంచి పడుతుంది. ఇది జరుపుతున్నాను అనమాట. ఇటు సైడ్ చూడండి, ఇలా చూసారా. నేను ముగ్గు కొంచెం తక్కువ తీసుకున్నప్పుడు లైన్ ఎండింగ్ దాకా రావట్లేదు. మీరు అందుకే కొంచెం ముగ్గు ఎక్స్ట్రా తీసుకోండి. ఇదిగోండి, కొంచెం ముగ్గు ఎక్స్ట్రా తీసుకుంటే లైన్ ఎండింగ్ దాకా వస్తుంది అనమాట. మనం వేయగా ఈ మధ్యలో కూడా నీట్గా పడుతుంది. ఇక్కడ మనకు కొంచెం పడుతుంది చూసారా, ఇక్కడ పడలేదు. అంటే మనం ముగ్గు వేయగా ప్రాక్టీస్ మీద లైన్లు మంచిగా నీట్గా వస్తాయి అన్నమాట. చూసారా, ఇలా చాలా ఈజీ అండి. ఎన్నాళ్ళు వీళ్ళు వేస్తుంటే అమ్మో ఎలా వేస్తున్నారో అనుకునేదానండి. కానీ ఆ ట్రిక్ తెలిసిన తర్వాత చాలా ఈజీ. ఓకేనా, మళ్ళీ చూపిస్తున్నాను. ఈ ఫింగర్ ఇలా జరుపుతున్నాను, ఈ ఫింగర్ మధ్యలో గ్యాప్ ఇస్తున్నాను. ఇలా 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 ఓకేనా. ఇలా చాలా ఈజీ అండి, వేస్తుంటే అదే వస్తుంది. మీరేంటంటే కొన్ని మెలక తిప్పేటప్పుడు మీరు అడ్జస్ట్ చేసుకోండి. మనం ఎప్పుడైనా ఇది స్ట్రైట్గా బాగా వస్తుంది అనమాట. చూసారు కదా, సింగిల్ లైన్కి డబల్ లైన్కి లుక్ వస్తుందండి. చూసారా, ఇలా స్ట్రైట్ లైన్కి క్రాస్ చేసినప్పుడు కొంచెం మూల అనేది కట్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే ముగ్గు కొంచెం ఎక్స్ట్రా తీసుకొని ముగ్గు కొంచెం తీసుకున్నప్పుడు రెండో లైన్ ఎండింగ్ దాకా రాదు. కాబట్టి చూసుకొని మీరు కొంచెం ముగ్గు ఎక్స్ట్రా తీసుకోండి. ముగ్గు మనం కరెక్ట్గా తీసుకుంటే మనకి 2 లైన్స్ కూడా ఎండింగ్ దాకా వస్తాయి అన్నమాట. మంచిగా మీరు ఇక్కడ డాట్స్ పెట్టుకుంటే నీట్గా ఉంటుంది అన్నమాట. ముగ్గు ఈ పెద్దగా పెట్టారు కదా, మనం అంతకుముందు ఉన్న డాట్స్ని ఈ కొంచెం తక్కువ పెట్టుకుంటాం. ఇప్పుడు ఏమవుతుందంటే లుక్ వస్తుంది అన్నమాట. అది సింగిల్ లైన్ తీసేసుకోండి, పర్లేదు. ఓకే, ఇక్కడ ఆల్రెడీ చుక్కలు ఉన్న దగ్గరే మీరు ఇలా తీసుకోండి. ముగ్గు ఏంటంటే కొంచెం డార్క్గా కనిపిస్తుంది కదా. మళ్ళీ ఇక్కడ మనకు చుక్కలు ఉన్నాయి కదా, ఈ చుక్కల ఉన్న దగ్గర కొంచెం కుప్పలు పోసుకోవచ్చు కదా. ఇలా 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 ముగ్గు పోసేసి దాన్ని ఏదైనా తిక్కుగా రావాలంటే ఇలా పోసేసుకోండి, అంతే కుప్ప. అంతేనండి, చూసారు కదా. పెట్టుకొని ఇలా మంచిగా పెట్టుకోండి డాట్స్. ధనుర్మాసంలో ఇలాంటి సింపుల్ ముగ్గులు చాలా బాగుంటాయండి. ఇలానండి, ఇలా బ్యాక్ అనమాట, వెనక్కి ఇలానండి. ఓకేనా, చూసారు కదా 2 లైన్స్ చాలా సింపుల్ అండ్ ఈజీ కదా. చూసారు కదండి, 2 లైన్స్ ఎలా గీయాలో చూపించాను కదా. ఈ ట్రిక్ కనుక మీకు అర్థమైతే నచ్చితే లైక్ చేయండి. ఇంకా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ నేను ముగ్గుని హైలైట్గా చేసి చూపించట్లేదు, 2 లైన్స్ ఎలా వేయాలో చూపించాను అంతేనండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.